గ్రంథము సామ్స్ చాప్టర్ 3 వర్సెస్ 5 and 6. కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనములు. ఐ లే డౌన్ అండ్ స్లెప్ట్, ఐ woke again, for the Lord sustained me. I will not be afraid of many thousands of people who have set themselves against me all around. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎందుకంటే ఈ దేవుడు యుద్ధశూరుడైనటువంటి దేవుడు, తన పరాక్రమమును రేపుకొనేటటువంటి దేవుడు అవసరమైనప్పుడు. కాబట్టి యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని భక్తుడు చెప్తున్నాడు. మనం కూడా ఈ రకంగా చెప్పొచ్చు. మనం ఆయన ఆధారంగా చేసుకున్న వారమైతే 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినా కానీ నేను భయపడను. ఎందుకు అనంటే అంత గంభీరమైన, అంత యుద్ధశూరుడైన, అంత గొప్ప దేవుని, బలవంతుడైన తండ్రిని నేను కలిగి ఉన్నాను. కాబట్టి మరి నేను ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఆయనే నాకు ఆధారము అని భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ రకమైనటువంటి మాటలు మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుళ్ళని గురించి మనం చెప్పగలమా? ఆలోచించుకుందాం ఎవరికి వాళ్ళమే. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. చాలా ధైర్యంగా, ఎంతో విశ్వాసంతో భక్తుడు దేవుని గురించి చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం కూడా ఎలా చెప్పగలమా లేదా మనల్ని మనమే ఆలోచించుకుందాము.